శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రీసెంట్ గా ట్రెండ్ అయిన సంతోష్ అనే సాంగ్ తో ఒక ఊపిన యూట్యూబ్ లో సౌందర్య గారు ఉన్నారు. ఫోక్ సింగర్, ఫోక్ డాన్సర్. సౌందర్య అని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అన్న. ఎలా ఉన్నావురా? బాగున్నా అన్న. సో ఖైరతాబాద్ గణేష్ ని అంటే స్టార్ట్ గా ముందుకే దర్శించుకున్నావు, పైగా అన్న వాళ్ళతో కూడా ఉన్నావు. ఎలా ఉంది? ఈ రోజు బర్త్డే కదా, సో ఈ రోజు బర్త్డే సందర్భంగా బల్కంపేట్ టెంపుల్ కి వెళ్ళి అట్లా ఇక్కడికి కూడా వద్దామని వచ్చేసిన. ఎలా ఉంది అసలు? అంటే చూస్తున్నావు కదా ఇక్కడ ఏర్పాట్లు కూడా అండ్ వినాయకుడు ఉన్నాయి, ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి సో ఎక్సైటెడ్, ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. చాలా బాగుంది. చూస్తున్నావా చిన్నప్పటి నుంచి ఇక్కడ? చూస్తున్నా అన్న. ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పుడు అంటే అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. అప్పుడు ఇంకా వేరేలా ఉంటుండే కదా, ఇప్పుడు అయితే చాలా బాగుంది. ఇక్కడ పద్ధతులు కానీ లైక్ ఏదైనా చేయడంలో కానీ వర్క్ అన్ని దగ్గరుండి మరి చూసుకోవడం, అందరు వచ్చి చూడడం చాలా బాగుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈసారి వారాహి మాతని కూడా ప్రతిష్ఠించింది. అది కూడా హైలైట్. ఇంకొకటి చెప్పాలంటే కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకా వర్క్ అవుతుంది. సో హైలైట్ చెప్పొచ్చు. సో ఈసారి గట్టిగా మనం తెలంగాణలో ఒక రేంజ్ లో ఖైరతాబాద్ ఫెస్టివల్ ని బాగా జరుపుకుంటాం. అంతే డెఫినెట్ గా. సో ఈ పరంగా నీ బర్త్డే పరంగా ఖైరతాబాద్ కమిటీ సభ్యులకు అలాగే తర్వాత మన యావత్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? అందరూ కూడా వినాయక చవితి పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలని, ఇంకొకటి అందరు కూడా ఆ ఒక వినాయకుడు బ్లెస్సింగ్స్ తో బాగుండాలని కోరుకుంటున్నారు. అందరికి కూడా థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నా, ఇంత ఘనంగా చేసుకుంటారు కాబట్టి. సంతోష్ అన్న సాంగ్ తో మస్తు హిట్ అయినా ఒక రెండు పాట, ఒక్క వన్ ట్యూన్ పాడరా. ఓకే. ఇటీ కాడ ఇల్లురా సంతోష్ నది రంగుల బిల్డింగురా, ఇటీ కాడ ఇల్లురా సంతోష్ నది రంగుల బిల్డింగురా. రైట్. ఖైరతాబాద్ గణేష్ మీద కూడా నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఒక మంచి సాంగ్ తో హిట్ రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా అన్న. ఓకే రైట్. మరి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ కమిటీ అయినటువంటి సభ్యులు సురేందర్ గారు ఉన్నారు, వారిని అడిగి మీతో వైస్ ప్రెసిడెంట్ సురేందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? మీడియా మిత్రులకు నమస్కారం. బాగున్నాం, వినాయకుని దేవాల. విశ్వశాంతి గణపతిని ఈ సంవత్సరం ప్రతిష్ఠించుకోబోతున్నాం. విశ్వశాంతి అలాగే మన తెలుగు నామంలో కూడా విశ్వసనామ సంవత్సరం కూడా యాడ్ అవడం అనేది చాలా అంటే చాలా శుభ సూచకము. అసలు ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అనుకోకుండా పేరు పెట్టినాం. అందులో ఈసారి వచ్చింది కూడా విశ్వనామం కాబట్టి ప్రపంచ దేశాల్లో చూస్తున్నారు. యుక్రెయిన్, రష్యా, ఇండియా, పాకిస్తాన్ ఎన్ని వార్లు అయితేనే ప్రపంచ శాంతి గురించే మొదటి పూజ వినాయకుని చేస్తాం కాబట్టి ఈసారి ఆ పేరు మీద వినాయకుని పెట్టినాం. ఆల్రెడీ చూస్తున్నాం సస్యశ్యామలం వర్షాలున్నాయి. ఒక యుద్ధ ప్రాతిపదిక ఆగాలి, ప్రపంచం శాంతిగా ఉంటేనే అన్నీ బాగుంటాయి. అందుకే ఈ వినాయకుని పెట్టినాం. 71 ఏళ్ళ ఈ నిర్విరామంగా చదువుతున్న వినాయక ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కాకుండా ఆల్ డిపార్ట్మెంట్, పోలీస్ నుంచి మున్సిపల్ నుంచి ఈవెన్ మా అధ్యక్షుడు జ్ఞానేశ్వరంతో సహా అందరు పనిచేస్తున్నారు కాబట్టి బస్తీ ప్రజలు, బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ అన్ని రకాల మతాలు కలిసి నడిపించేది ఓన్లీ వినాయకుడు ఇదే. క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా వచ్చి సేవ చేస్తారు, మీరు చూసుకోవచ్చు. వాళ్ళందరికీ తెలుసు ఈడ ఒక పవిత్రత ఉన్నది, ఈడ మొక్కుకుంటే మంచి పనులు అవుతాయని. అందుకే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి ఎన్ని గంటలైనా లైన్లు ఆడి దర్శనం చేసుకొని ఎంతో కొంత ఉండిలలో వేయడం, దాంతోనే ఈ వినాయక ఉత్సవాలు ఎంతగానో బాగా నడుస్తుంది. ఇది నడవాలని వచ్చి వాళ్ళు నిలబడి లైన్లు వేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ మంచిగా కావాలి, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ ఏమన్నా వచ్చాయంటారా? గవర్నమెంట్స్ మాకు వేయడము, లిఫ్టింగ్ చేయడం, గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ పని కాదు. అవుట్ సైడ్ పనులన్నీ గవర్నమెంట్ చేస్తుంది. మాకు క్రెయిన్ తెప్పించిన, ఇప్పుడు బ్యారికేడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇంకా డిపార్ట్మెంట్ అయితే రాత్రులు ఎలక్ట్రిసిటీ బోర్డు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రోజు నిద్ర ఉండదు, మంచి సహకరిస్తారు మాకు. ఫస్ట్ రోజు పూజకు కూడా మా గౌరవ సీఎం గారు వస్తున్నారు ఇక్కడికి, మన ఇంట కొందరు మినిస్టర్లు వస్తున్నారు. ఆయన కూడా ఆల్రెడీ అందరికి చెప్పింది ఎవరికి ఇబ్బంది కాకుండా నడవని. ఇది ఒక్కటే మనకు తెలంగాణలో ఫేమస్ కాబట్టి నడిపియాలని చెప్పి ఉత్సవాల్లో గణేష్ లో భాగంగా 71 సంవత్సరం ఈసారి జరుపుకుంటున్నాము. అంటే 71 ఫీట్లతో గణేష్ ని జరుపుకుంటున్నాము. 71. అందులో భాగంగా ఇటువైపు చూస్తేనేమో పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, అటు చూస్తేనేమో మన వారాహి మాత ఉన్నారు. సో దీన్ని ఈ ఐడియాలజీని ఎందుకు ఇలా తీసుకున్నారు అంటే ఈ యొక్క వినాయకుడిని పండిట్ విఠల్ శర్మ అనే పంతులు గారు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కది చెప్తుంటాడు అనమాట. అంటే ఈ వినాయకుని పెడితే ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ వచ్చి మన వాసవి కన్యక పరమేశ్వరి, ఒక పక్కన మన గజ్జలమ్మ గుడి,
వారాహిదేవి, మళ్ళీ ఇంకో సైడ్లో పూరి జగన్నాథ్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపంలో చెప్తున్నాడు అనమాట. ఆ రూపంలో మనం తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ రోజు తొలి పూజ హాజరు కాబోతున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దీన్ని అభివృద్ధి పరంగా కానీ ఇంకా ఇలా ఉండే ఛాన్స్ ఏమన్నా ఉంటుంది? అంటే ఈ యొక్క వినాయకుడిని 1954 నుంచి శంకరయ్య గారు బాలగంగాధర్ పిలుపు ప్రకారం ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా 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 చేసుకుంటా 94లో మా పెద్దనాయన అవుతారు. ఆయన చనిపోయిన తర్వాత మా నాన్నగారు 2022లో చనిపోయిన తర్వాత మా రాజ్ కుమార్ అని మా తమ్ముడు అవుతాడు. ఆయన కంటిన్యూ చేయడం జరిగింది. అంటే మా ఫ్యామిలీ అప్పటి నుంచి ఒక్క అడుగు నుంచి చేయడం, ఆయన ఆశీర్వాదం వల్ల మా ఫ్యామిలీ చేసుకుంటా చేయడం జరుగుతుంది. అంటే 70 అడుగుల తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి కానీ మళ్ళీ మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏదో కారణం వల్ల ఒక అడుగు తక్కువ చేశాము, అట్లా అనేసి కొద్దిగా ఒక అడుగు తక్కువ చేశాము. 70 సంవత్సరాలు 70 అడుగులు ఉండే, 71 సంవత్సరం 69 అడుగులు చేయడం జరిగింది. అది దేని గురించి అని నిమజ్జనం కూడా ఎలా ఉండబోతుంది? నిమజ్జనం చూడండి సార్, ఈ యొక్క నిమజ్జనం పొద్దున 6 గంటల లోపల మీకు దగ్గర మన హోమ్ సైన్స్ కాలేజ్ ఉంటది కదా, వాడి వరకు పొద్దున 6 గంటలకే తీసుకెసుకొని వెళ్ళిపోతారు. అంటే 3 గంటలకి స్టార్ట్ చేస్తారు. నైట్ అంతా బిల్డింగ్ రెడీ అవుతుంది. పొద్దున 6 గంటలకు 5 గంటల లోపల ట్రాలీ మీద కూర్చోవడం జరుగుతుంది. తీసుకొని పొద్దున్నే ఫస్ట్ ఈ నిమజ్జనం అయిపోయినాకనే వేరే వినాయకులని నిమజ్జనం చేయడం జరుగుతుంది. నాకు మనవి ఏంటంటే అన్ని వినాయకుళ్ళు అందరు ఎంబడి వెళ్తే ఆ కళనే వేరు ఉంటుంది. అది ఏంటంటే ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ ఏం ఆలోచన మనకు తెలియదు. అప్పుడు మా నాన్న మా పెద్దనాన్న శంకర కౌన్సిలర్ ఉండే, అప్పుడు ఆ జమానాలో వాళ్ళతో మాట్లాడి చేసి మనకు ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే రూల్ అంతా చేంజ్ అయిపోయింది, కొత్త మనుషులు వస్తున్నారు చేస్తున్నారు. ఇక వాళ్ళు చెప్పినట్టు కూడా వినాలి. ఎందుకంటే ఫస్ట్ మన వినాయకుని నిమజ్జనం అయినాక పోలీసు వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు అని చెప్పేసి ఫస్ట్ మన వినాయకుని నిమజ్జనం అయినాక పబ్లిక్ వెళ్ళిపోతారు అనమాట. అట్లా తర్వాత మళ్ళీ వేరే చిన్న వినాయకులు నిమజ్జనానికి బయలుదేరుతుంటాయి. ఉత్సవాల్లో భాగంగా అంటే ఇంకా గణేష్ని ఇంకా ఒక్క 2-3 రోజుల్లోనే గణేష్ని ప్రారంభించడం జరుగుతుంది ఉత్సవాలు. సో అందులో భాగంగా ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ చేసే ఒక సెక్యూరిటీ కూడా ఉన్నారు. వారిని అడిగి మీతో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అసలు అంటే మీరు సెక్యూరిటీ పరంగా ఇక్కడ గణేశునికి ఎవ్రీ టైం కాపలా ఉంటున్నారు, పైగా చాలా మంది క్రౌడ్ ని కూడా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎలా చాలా మంది వస్తారు కాబట్టి చాలా మంచి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఉంటారు కాబట్టి అందరు వస్తారు. అందరిని కంట్రోల్ చేసి నార్మల్ గా మాట్లాడి చేసి అందరు ముసలి కానీ వికలాంగులు అన్ని రకాలుగా వస్తారు. అందరు వస్తారు కాబట్టి అందరికీ సేవ చేసుకుంటాం. అంటే మీకు ఏమన్నా ఫండ్స్ రిలీజ్ చేస్తారా లేకపోతే ఓన్లీ సేవ వరకే? అంటే కమిటీ తరఫున ఎంత ఇవ్వచ్చు ఒకవేళ? కమిటీ తరఫున ఇస్తారు. లాస్ట్ మనం భగవంతుని మనం సేవ చేస్తాం కాబట్టి అంటే ఇప్పుడు డే 1 నుంచి మళ్ళీ తర్వాత నిమజ్జనం అయిపోయే వరకు ఉంటారా మీరు? నిమజ్జనం అయిపోతా ఎంత మంది ఉంటారు మినిమం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 6 ఉన్నారు. అప్పటి వరకు అయితే అటు షిఫ్ట్ వైజ్ లెక్క చేస్తారు. అప్పుడు ఒక షిఫ్ట్ కి ఒక 20-30 మంది ఉంటారు, అటు 60 మంది దాకా ఉంటారు. ఎందుకంటే చాలా మంది వస్తారు, ఎన్సీసీ వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, చాలా మంది వస్తారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి వస్తారు, వాలంటీర్లు ఉంటారు. అంతే అందరు ఉంటారు కాబట్టి కష్టం అవుతుంది. అందరు కంట్రోల్ చేసుకుంటా దర్శనం చేసుకుంటా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఒక్కో విధంగా ఒక్కో వినాయకుడిని చూస్తున్నారు. ఎలా ఈసారి పెట్టబోయే వినాయకుడు ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా వెనుక బ్యాక్గ్రౌండ్ లో గణేష్ ఉన్నాడు. ఆ గణేష్ ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ఒక కళాకారుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? అంటే ఎక్కడ మీది ప్రాపర్? కాకినాడ జిల్లా సత్య ఆర్ట్స్ గ్రూప్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అయితే 2010 నుంచి చేస్తాం. 2010 నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నారంట. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మాకు పని చేయడానికి కూడా మాకు చాలా అదృష్టంగా బాగా. అంటే ఎంత ఇస్తారు ఒకదానికి? ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అప్పట్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తీసుకునే రేట్లు ఎలా ఉంటాయి? ఉన్నా సరే మేము అయితే మాకు శాలరీ తీసుకుంటాం. మేస్త్రి ఆయన తర్వాత ఆయన కాంట్రాక్ట్ తీసుకుంటారు, మేము అయితే శాలరీ తీసుకుంటాం. అంటే ఇందులో మీ వర్క్ ఏంటి? ఇందులో ఇక్కడ మీరు ఏం చేస్తారు? పెయింటింగ్ వర్క్.
పెయింటింగ్ ఓన్లీ పెయింటింగ్. అంటే ఒక గణేషుని అందంగా నీట్ గా చూపించడానికి తన అరికాల నుంచి నన్నెత్తి వరకు పెయింటింగ్ అనేది ఒక ప్రాపర్ ఇంపార్టెంట్ ఉంటుంది. అందులో మీ రోలు అంటే దీనికి ఇది కరెక్ట్, దీనికి ఇది కరెక్ట్ అని ముందుగా డిజైన్ చేసి పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు ఇచ్చినది మీరు డిజైన్ చేస్తారా? వాళ్ళు డిజైన్ ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. ఆల్రెడీ ఫ్లెక్స్ లో డిజైన్ చేశారు. ఆ ఫ్లెక్స్ లో డిజైన్ మేము ఒక్క దానికి ఇప్పుడు ఎంత టైం పట్టింది ఇక్కడ? మేమైతే వచ్చి ఈ రోజు 15 రోజులు అవుతుంది. ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి 2 days లో పూర్తి చేయాలి. 2 days లో పూర్తి చేస్తారు. ఓకే. అంటే మీరు వన్స్ అయిపోయిన తర్వాత వినాయకుడిని దూరం నుంచి చూస్తే ఆ ఫీల్ వేరుంటది. ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు అంటే మేము ఆల్రెడీ 2010 నుంచి చేస్తాం కాబట్టి మాకు ఇప్పుడు మేము అదృష్టంగానే భావిస్తాం అంతే. అంటే మేము చెప్పేది లేదు. కాకపోతే ప్రతి సంవత్సరం మాకు వర్క్ మమ్మల్ని బట్టి మా వర్క్ బట్టి మాకు ప్రతి సంవత్సరం మాకు లాస్ట్ టైం ఎంత ఇచ్చారు మీకు అమౌంట్? ఫస్ట్ మెంబర్స్ మాకు తెలియదు. మేమైతే శాలరీ తీసుకుంటాం. శాలరీ అయినా ఎంత ఉంటుంది? దగ్గర 1500 తీసుకుంటాం. మాకైతే ప్రతి సంవత్సరం చేస్తారా ఇలాగే? ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం? ఎన్ని రోజుల ముందు వస్తారు? 20 రోజుల ముందు ఉంటాం. ఖైరతాబాద్ గణేశుడి భాగంలో కూడా మనతో పాటు మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ సంవత్సరము విశ్వసనామ గణపతి అని చెప్పేసి కూడా కొత్తగా వింటున్నారు. సో లాస్ట్ టైం కంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పేర్లు పెడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో చూసుకుంటే 1954లో స్టార్ట్ చేసాం మేము. సరిగ్గా శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఫస్ట్ కౌన్సిలర్ మా పెద్దనాన్న గారు, వారు ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు. వారు 1994లో సర్వేసులు అయ్యారు. అప్పటి మా చిన్న పెద్దనాన్న సింగర్ సుదర్శన్ ముద్రాజ్ గారు, వారు అలాగే అడుగులు పెంచుకుంటూ వచ్చి 60 అడుగులకు పెంచాము 2014 వరకు. ఆ తర్వాత చూసుకుంటే ఏదైతే మా 2022లో అక్టోబర్ 1st మా పెద్దనాన్న గారు సర్వేసులు అయ్యారు. ఆ తర్వాత మా అన్నయ్య గారు సింగర్ రాజ్ కుమార్ గారు, వారు చైర్మన్ ప్రస్తుతం, వారు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి మనం చూస్తున్నట్టయితే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని మనం ఎంచుకున్నాము. ఎందుకంటే సింధూర్ ఆపరేషన్ కానివ్వండి, ఏదైతే మనం అక్కడ జవాన్ చనిపోయారో దాని గురించి తీసుకున్నట్టయితే మనము పక్కన ఇక్కడ వాసయ్య అమ్మవారు, ఇక్కడ సైడ్ చూసుకుంటే గజలమ్మవారు, ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒరిస్సా నుంచి మనం ఒరిస్సాకి పోలేరు కాబట్టి భక్తులు ఆ దేవుళ్ళని మనం ఇక్కడ తెచ్చుకొని భక్తులకి ఇక్కడ నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇంకోటి ఏంటంటే వరాహి మాతను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే దాని వెనక ఉన్న అర్థాలు ఏంటి అసలు? అర్థాలు ఏంటంటే వారాహి మాత మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే గత 70 సంవత్సరాల కింద ఇక్కడ గజలమ్మవారు ఉంటుండే ఈ ప్లేస్ లో టెంపుల్. ఇక్కడికి తీసి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు ఆ వారాహి అమ్మని మనం ఎంచుకున్నాము. కావున అందరికీ దర్శనం ఇవ్వాలి వారాహి అమ్మవారు అన్నట్టు మనం పెట్టుకున్నాం. రైట్. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫండ్స్ వచ్చినాయా? ఫండ్స్ అంటే మాకు గవర్నమెంట్ సహకారం ఉంటుంది. గవర్నమెంట్ కానివ్వండి, వైద్య డిపార్ట్మెంట్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, హెచ్ఎండి కానీ, అన్ని డిపార్ట్మెంట్ సహకారం మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు క్రౌడ్ ఈసారి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? తప్పకుండా వస్తుంది క్రౌడ్. ఏదైతే క్రౌడ్ వస్తుందో భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. బ్యారికేడ్స్ కానీ, పబ్లిక్ టైర్స్ కానివ్వండి, పార్కింగ్స్ కానీ, అన్ని విధాలుగా అన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈసారి 11 రోజులలో వేసే గణపతి అంటే గ్రహణం వస్తున్న నేపథ్యంలో 9 రోజులకే నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా గ్రహణం ఉంది కదా, 7 తారీఖు గ్రహణం ఉంది. కాకపోతే మనకు ఎప్పుడైనా చూసుకుంటే మనము గత 5 సంవత్సరాల నుంచి 9 రోజుల వరకు మనం పూజలు చేస్తున్నాం. ఇప్పుడు 108 హోమాలు కానివ్వండి, డైలీ మా దగ్గర హోమం జరుగుతూనే ఉంటుంది. డైలీ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, అన్ని జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఈసారి నిమజ్జనం ఎంత భారీ బందోబస్తులో ఉండబోతుంది? భారీ బందోబస్తు ఉంటుంది అన్న నిమజ్జనానికి. ఆట పాటలతో, డప్పుల సాపులతో సాగడానికి వెళ్తుంటారు వినాయకుడు. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 నిమజ్జనం అయ్యేసరికి 12, 1, 2 అవుతుంది. వినాయకుని చూడడానికి వచ్చారు, ఇప్పటికీ కూడా ఏం కనిపించలేదు. అంటే దాన్ని ఓపెన్ అయిన తర్వాత దాని థ్రిల్లింగ్ ఎలా ఉంటుంది? అది ఇప్పుడే చాలా బాగుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూస్తే రష్ లేకుండా ఇంకా బాగా చూడవచ్చు అని చెప్పేసి ముందే వచ్చాము. పని ఉంటే వచ్చేసాము, చూద్దామని చెప్పేసి వచ్చాము. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విశ్వశాంతి గణపతి కూడా ఈసారి మనకు తెలుగు వారికి దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఇప్పుడే చూడడానికి అయితే బాగుంది. ఇంకా
అసలు ఎన్నిసార్లు చూసినా కూడా అసలు మర్చిపోలేము. ఖైరతాబాద్ గణేష్ అంటే ఇయర్ 9 days లో ఎప్పుడోసారి వస్తుంటాము. ఈసారి ఫస్ట్ టైం ముందు వచ్చాము, ఎలా జరుగుతుందో చూద్దామని చెప్పేసి. బాగుంది. సో ఫెస్టివల్ చేసుకుంటారా మీ ఇంట్లో? చేసుకుంటాం. చేసుకుంటారు. సో ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక ప్రత్యేకం అన్నమాట. ఆ ప్రత్యేకంలో భాగంగా ఈసారి 71 అడుగులతో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా దాన్ని అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు అనేవి జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా చేస్తారండి. ఖైరతాబాద్ అంటేనే ఒక వినాయక చవితి అంటేనే ఖైరతాబాద్ లాగా అయిపోతుంది. చాలా బాగా. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పక్కన అమ్మవార్లు కూడా దర్శనం ఇస్తున్నారు. అటు గజ్జలమ్మ కానీ ఇటు వాసవి కన్యకా పరమేశ్వరి కానీ. సో అంటే కొత్త తరం అనేది కోరుతున్నారు. దాన్ని మీకు ఎలా ఉంది అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా కూడా కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా ఉంటుంది? వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి. ఒక్కో సంవత్సరం ఒక డిఫరెంట్ సైడ్ విగ్రహాలు పెట్టడం చేయడం అనేది ఒక పెద్ద బాగా అనిపిస్తుంది. ఓకే. వస్తారా నిమజ్జనానికి ఇక్కడికి? నిమజ్జనానికి రాము, అంటే పిల్లలతో రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటాం. ఓకే. 9 days లో ఒకసారి వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటాం. ఓకే. అంటే లాస్ట్ టైం మీరు వచ్చారా ఎప్పుడన్నా? వచ్చాం. అప్పుడు ఎలా ఉండేది క్రౌడ్? అసలు ఆ క్రౌడ్ ను మనం అంచనా వేయలేము. లాస్ట్ 2 days ఇక వీకెండ్స్ అయితే మనం చెప్పరాదు. ఐ థింక్ లాంగ్ ను చూసి వెళ్ళిపోవడం అవుతుంది, దగ్గర నుంచి చూసుకునే ఛాన్స్ ఉండదు. వినాయకుని చూడడానికి వచ్చావా? అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటాయి అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఇక్కడికి? మేము ప్రతి ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇంకా ఇప్పటిదాకా ఓపెన్ కాలేదు. సో ఓపెన్ అయితే దాని ఫీల్ ఎలా ఉంటుంది అంటారు? చాలా బాగుంటాయి అన్న. మన హైదరాబాద్ లో ఇదే బాగుంటుంది. ఓకే. లోకల్ హైదరాబాదే మీది? ఓకే. అంటే ఇప్పుడు మీ గల్లీలో చిన్న చిన్న వినాయకులు నిలబెడుతూ ఉంటారు, అంటే మీరు కూడా కండక్ట్ అవుతూ ఉంటారు. సో అక్కడికి ఉన్నదానికి ఇక్కడికి ఉన్నదానికి వేరియేషన్ ఏమంటారు? అంటే మన గలీలో చిన్నగా పెట్టుకుంటాం, ఇక్కడ అయితే పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి. ఓకే. నువ్వు ఒక్కనే వచ్చావా? నేను మా అంకుల్ వచ్చారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా కూడా ఎవ్రీ ఇయర్ ఒక అవతారంలో గణేశుడు దర్శనం ఇస్తున్నారు. ఈ ఇయర్ ఇలా ఇస్తున్నారు అంటే ఏంటి అసలు ఎలా చూడొచ్చు? అదేం తెలా. సో మొత్తానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అయితే? వినాయకుడు చాలా బాగుంటాయి.